ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. నిత్యం జనాల్లోనే వారిని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. తొలి ఫామ్ను జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ అందజేశారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 20 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీ అభ్యర్థులకు బీఫారాలిచ్చారు పవన్. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 21 అసెంబ్లీ, 2 లోక్సభ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయ్యిందన్నారు. అందరూ కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలే దేవుళ్లు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. అభివృద్ధికి కంకణబద్దులై పనిచేసి వలసలు లేని, పస్తుల్లేని వికసిత ఏపీ ఏర్పాటు మన అందరి బాధ్యత అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి గెలుపునకు చిత్తశుద్ధితో కృషి చేద్దామని ఆయన తెలిపారు. అవినీతి, రాక్షస పాలనను తరిమి కొట్టాలన్న పవన్ అందరూ కలిసి పనిచేయాలి, ప్రజల్లోకి వెళ్లాలన్నారు. వివాదాలకు తావు లేకుండా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు జనసేనాని. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పర్యటనలు, ప్రచారం చేయాలన్నారు. ఈ 5 ఏళ్లలో జరిగిన దాడులు, దారుణాలను ప్రజలకు వివరించాలన్నారు. పవన్ కళ్యాణ్ మనపై నమ్మకంతో అవకాశం కల్పించారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రజలకు మనమేం చేస్తామో, ఏమి చేయగలమో వివరించాలన్నారు. బీజేపీ, టీడీపీ నేతలను కలుపుకుని విజయమే లక్ష్యంగా అడుగులు వేయాలన్నారు. తప్పకుండా నవశకానికి నాంది పలికేలా అందరూ కలిసి పనిచేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కోరింది ఒకటే, 100% స్ట్రైక్ రేట్ ఉండాలి. దానికోసం మనం ఒక బాధ్యతతోటి వ్యవహరిద్దాం. రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి వ్యక్తిగతంగా కొంతమందికి ప్రయోజనం జరుగుతుందో, కొంతమందికి నష్టం జరుగుతుందనే విషయం కాకుండా ఈ ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విజయం సాధించి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా కృషి చేద్దామని ఆయన ఎంతో కోరి అన్ని కోణాల నుంచి ఆలోచించి చాలా జాగ్రత్తగా ఈ అభ్యర్థులందరినీ కూడా ఎంపిక చేశారు. ఈరోజు పవిత్రమైన రోజు. నేను ఇందాక అన్నట్టు రాజకీయంలో మనం క్షేత్రస్థాయిలో నిలబడి పోరాడి విజయం సాధించినప్పుడే మనకు ఆ గుర్తింపు వస్తుంది. ప్రతి ఒక్కరు మీలో ఆ స్ఫూర్తిని చూపించాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ బ్లెస్సింగ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఓటర్ని కూడా మన పార్టీ తరఫున అభ్యర్థించి దేనికోసం ఈ కూటమిని బలోపేతం చేయాలో, ఎందుకు మన కోసం ఓటు వేయాలో మీరు వివరించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. మొత్తానికి ఇక ప్రచారమే మొదలు అన్న విధంగా జనసేనాని బీఫారాలు అందజేసి పూర్తిగా ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు వేస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన గాజు గ్లాస్ గుర్తుపై తొలగిన అడ్డంకులతో జెట్ స్పీడ్తో పవన్ దూసుకుపోతున్నారని కార్యకర్తలు తెలుపుతున్నారు. ఇప్పుడు బీఫారాలు కూడా అందజేసి ఎన్నికల ప్రచారంలోనే నిమగ్నమయ్యామంటున్నారు.